హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నాకు అడగాలనిపించినా కూడా అడగను, అదేవిధంగా నాకు వెళ్ళాలనిపించినా కూడా వెళ్ళను. అంటే ఈ టూ సెంటెన్సెస్లో కూడా నాకు ఏదైనా చేయాలనిపించినా కూడా నేను ఆ పని చేయను అని. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, నాకు రాయాలనిపించినా కూడా రాయను. నాకు రాయాలనిపించినా కూడా రాయను అనేదాన్ని మనం ఇంగ్లీష్లో ఐ వోంట్ రైట్ ఈవెన్ ఐ ఫీల్ లైక్ రైటింగ్. ఐ వోంట్ రైట్ అంటే నేను రాయను. ఈవెన్ ఐ ఫీల్ లైక్ రైటింగ్ అంటే నాకు ఒకవేళ రాయాలనిపించినా కూడా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు సహాయం చేయాలనిపించినా కూడా చేయను. నాకు ఒకవేళ సహాయం చేయాలనిపించినా కూడా నేను చేయను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ వోంట్ హెల్ప్ ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ హెల్పింగ్. ఐ వోంట్ హెల్ప్ అంటే నేను సహాయం చేయను. ఈవెన్ ఐ ఫీల్ లైక్ హెల్పింగ్ అంటే నాకు సహాయం చేయాలనిపించినా కూడా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు చూడాలనిపించినా కూడా చూడను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ వోంట్ వాచ్ ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ వాచింగ్. ఐ వోంట్ వాచ్ అంటే నేను చూడను. ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ వాచింగ్ అంటే నాకు చూడాలనిపించిన. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు తినాలనిపించినా కూడా తినను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ వోంట్ ఈట్ ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్. ఐ వోంట్ ఈట్ అంటే నేను తినను. ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ ఈటింగ్ అంటే నాకు ఒకవేళ తినాలనిపించినా కూడా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు ఇవ్వాలనిపించినా కూడా ఇవ్వను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ వోంట్ గివ్. గివ్ అంటే ఇవ్వడం. ఐ వోంట్ గివ్ అంటే నేను ఇవ్వను. ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ గివింగ్ అంటే నాకు ఒకవేళ ఇవ్వాలనిపించినా కూడా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు చూపించాలనిపించినా కూడా చూపించను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ వోంట్ షో ఈవెన్ ఇఫ్ ఐ లైక్ షోయింగ్. ఐ వోంట్ షో అంటే నేను చూపించను. ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ షోయింగ్ అంటే నాకు చూపించాలనిపించినా కూడా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు వెళ్ళాలనిపించినా కూడా వెళ్ళను. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వోంట్ గో ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ గోయింగ్ అంటే నాకు వెళ్ళాలనిపించినా కూడా వెళ్ళను అని. అదేవిధంగా లాస్ట్ వన్, నాకు అడగాలనిపించినా కూడా అడగను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ వోంట్ ఆస్క్ ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ ఆస్కింగ్. ఐ వోంట్ ఆస్క్ అంటే నేను అడగను. ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ ఆస్కింగ్ అంటే నాకు అడగాలనిపించిన. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. వాళ్ళు మాకు ఏదో కొన్నారు, అదేవిధంగా వాళ్ళు మాకు ఏదో చూపించారు. అంటే ఈ టూ సెంటెన్సెస్లో కూడా మనం ఏదో అనే వర్డ్ అయితే తీసుకున్నాం కదా. సో ఈ వర్డ్ని తీసుకొని మరిన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ సెంటెన్స్, వాళ్ళు మాకు ఏదో ఇచ్చారు అంటే ఏదో ఇచ్చారు వాళ్ళు మాకు అని చెప్పాలనుకున్నప్పుడు దే లెంట్ us సంథింగ్. దే లెంట్ us సంథింగ్ అంటే వాళ్ళు మాకు ఏదో ఇచ్చారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు మాకు ఏదో పంపించారు. వాళ్ళు మాకు ఏదో పంపించారు అని చెప్పాలనుకున్నప్పుడు దే సెంట్ us సంథింగ్. దే సెంట్ us అంటే వాళ్ళు మాకు పంపించారు. సంథింగ్ అంటే ఏదో. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు మాకు ఏదో తెచ్చారు అని చెప్పాలనుకున్నప్పుడు దే బ్రాట్ us సంథింగ్. దే బ్రాట్ us అంటే వాళ్ళు మాకు తెచ్చారు. సంథింగ్ అనేదాన్ని ఏదో. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు మాకు ఏదో నేర్పించారు అని చెప్పాలనుకున్నప్పుడు దే taught us సంథింగ్. దే taught us సంథింగ్ అంటే వాళ్ళు మాకు ఏదో నేర్పించారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు మాకు ఏదో చెప్పారు అని చెప్పాలనుకున్నప్పుడు దే టోల్డ్ us సంథింగ్. దే టోల్డ్ us సంథింగ్ అంటే వాళ్ళు మాకు ఏదో చెప్పారు అని. అదేవిధంగా ది లాస్ట్ వన్, వాళ్ళు మాకు ఏదో కొన్నారు అని చెప్పాలనుకున్నప్పుడు దే bought us సంథింగ్. దే bought us సంథింగ్ అంటే వాళ్ళు మాకు ఏదో కొన్నారు. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా.
నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. మనం వారికి ఏమిచ్చినా తక్కువే, అంటే మనం ఏమిచ్చినా కూడా వాళ్ళకి తక్కువే. అదేవిధంగా మనం వారి కోసం ఎంత చేసినా తక్కువే. ఈ విధంగా తక్కువే అనే వర్డ్ని కూడా తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, మనం ఎంత ప్రేమ చూపించినా తక్కువే. మనం ఎంత ప్రేమ చూపించినా తక్కువే అని చెప్పాలనుకున్నప్పుడు నో మ్యాటర్ హౌ మచ్ లవ్ వి షో ఇట్ స్టిల్స్ ఫాల్స్ షార్ట్. నో మ్యాటర్ హౌ మచ్ లవ్ వి షో అంటే మనం ఎంత ప్రేమ చూపించినా ఇట్ స్టిల్ ఫాల్స్ షార్ట్ అంటే తక్కువే. అదేవిధంగా నెక్స్ట్ వన్, మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా తక్కువే అని చెప్పాలనుకున్నప్పుడు నో మ్యాటర్ హౌ వెల్ వి ప్రిపేర్ ఇట్ స్టిల్ ఫాల్స్ షార్ట్. నో మ్యాటర్ హౌ వెల్ వి ప్రిపేర్ అంటే మనం ఎంత బాగా ప్రిపేర్ అయినా ఇట్ స్టిల్ ఫాల్స్ షార్ట్ అంటే తక్కువే. అదేవిధంగా నెక్స్ట్ వన్, మనం ఎంత వివరించినా తక్కువే అనేదాన్ని నో మ్యాటర్ హౌ మచ్ వి ఎక్స్ప్లెయిన్ ఇట్ స్టిల్ ఫాల్స్ షార్ట్ అంటే మనం ఎంత వివరించినా తక్కువే. అదేవిధంగా నెక్స్ట్ వన్, మనం ఎంత కష్టపడినా తక్కువే. మనం ఎంత కష్టపడినా కూడా తక్కువే అని చెప్పాలనుకున్నప్పుడు నో మ్యాటర్ హౌ హార్డ్ వి వర్క్ ఇట్ స్టిల్ ఫాల్స్ షార్ట్. నో మ్యాటర్ హౌ హార్డ్ వి వర్క్ అంటే మనం ఎంత కష్టపడినా ఇట్ స్టిల్స్ ఫాల్స్ షార్ట్ అంటే తక్కువే. అదేవిధంగా నెక్స్ట్ వన్, మనం వారి కోసం ఎంత చేసినా తక్కువే అని చెప్పాలనుకున్నప్పుడు నో మ్యాటర్ హౌ మచ్ వి డూ ఫర్ దెమ్ ఇట్ స్టిల్ ఫాల్స్ షార్ట్. నో మ్యాటర్ హౌ మచ్ వి డూ ఫర్ దెమ్ అంటే మనం వాళ్ళ కోసం ఎంత చేసినా కూడా ఇట్ స్టిల్ ఫాల్స్ షార్ట్ అంటే తక్కువే. సో ద లాస్ట్ వన్, మనం వారికి ఎంత ఇచ్చినా తక్కువే అంటే మనం వారికి ఎంత ఇచ్చినా కూడా తక్కువే అని ఈ విధంగా చెప్పాలనుకున్నప్పుడు నో మ్యాటర్ హౌ మచ్ వి గివ్ దెమ్ ఇట్ స్టిల్ ఫాల్స్ షార్ట్. నో మ్యాటర్ హౌ మచ్ వి గివ్ దెమ్ అంటే మనం వారికి ఎంత ఇచ్చినా ఇట్ స్టిల్ ఫాల్స్ షార్ట్ అంటే తక్కువే. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. మనం వారి కోసం ఎంత ఆరాటపడినా తక్కువే. మనం వారి కోసం ఎంత ఆరాటపడినా తక్కువే. సో ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ you can comment in the comment section. Thank you for watching.